నాథాయ నమః. మందిరంలో అగ్రపీఠాన సమున్నత సింహాసనంపై మందస్మిత వదనార విందంతో ధవళ కాంతుల్ని విరజిమ్ముతూ భక్తాభీష్ట వరదుడై షిరిడీ సాయిబాబా విగ్రహం కొలువుతీరి ఉంటుంది. సాయిని దర్శించుకోగానే ప్రతి భక్తుని మనసు పులకిస్తుంది. ప్రతి హృదయం సాయినామ సంకీర్తనంతో పోటెత్తుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో ఈ లోగిలి అనునిత్యం ప్రతిధ్వనిస్తుంది. నేనున్నాను, నేను మీ సంరక్షకుడను, నేను మీ మొరల్ని ఆలకించడానికి ఇక్కడ ఆసీనుడనయ్యాను. నన్ను శరణు వేడండి, సాయి అని మనసారా పిలవండి, ఓయి అంటూ నేను బదులిస్తాను, మీకు అండగా నేనుంటాను అన్నట్టుగా సాయి దర్బార్లో యోగిరాజైన సాయినాథుడు సురుచిర దరహాసంతో కొలువై ఉంటాడు. ముట్టుకుంటే మాసిపోయే ధవళవర్ణం, సజీవ కళ ఉట్టిపడే సుందర విగ్రహం భక్తులకు అవ్యక్తమైన అలౌకికానుభూతిని అందిస్తుంది. ఇక్కడి సాయిబాబా విగ్రహం సాక్షాత్తు షిరిడీలోని సాయినాథుడి విగ్రహం వలె ముగ్ధ మనోహరంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సాయిబాబా విగ్రహం ముందు షిరిడీలో వలె సమాధి ఘట్టం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. షిరిడీలోని సాయి సమాధిలో సాయి భౌతిక దేహం ఉంది. అయితే ఈ సాయి దర్బార్ సమాధిలో 5 సంవత్సరాల పాటు భక్తులు తమ స్వహస్తాలతో లిఖించిన 6 కోట్ల సాయినామ కోటి నిక్షిప్తం చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి తెప్పించిన సాయిబాబా విగ్రహం అనిర్వచనీయమైన దివ్య సౌందర్య తేజస్సుతో భక్తులను అలరింపచేస్తుంది. సాయిబాబా మూల విరాట్ విగ్రహానికి ముందు భాగంలో మరో చిన్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి భక్తులు నిత్య అభిషేకాల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రధాన విగ్రహానికి కుడివైపున సాయి పాదుకలుంటాయి. సాయిబాబా పాదుకలకు భక్తులు వినమ్రంగా నమస్కరించుకుంటారు. సాయి దర్బార్కి ముఖ్య ఆకర్షణ ప్రధాన మందిరం అద్దాలతో తీర్చిదిద్దడం. ఈ మందిరంలో అలంకరించబడిన ప్రతి అద్దంలో సాయినాథుని విగ్రహ ప్రతిబింబం కనిపించడం విశేషం. బహుముఖ ప్రతిబింబాలుగా విడిపోయిన సాయి భగవానుడి రూపాన్ని అద్దాల్లో దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. శ్రీ సాయి దర్బార్లో అద్దాలతో బాబా లీలలను ఆవిష్కరింపచేసే దృశ్యాలు, ఇతర దేవతల దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ తరహా అద్దాల అలంకరణతో నిర్మితమైన సాయి సన్నిధానం వేరే ఎక్కడా లేదు. ఇక్కడి అద్దాల మందిరాన్ని నిర్మించడానికి గాను ఢిల్లీ నుంచి నిపుణులైన పనివాళ్లను రప్పించారు. 6 నెలల సుదీర్ఘ శ్రమ తర్వాత అందమైన అద్దాల మందిరం రూపుదిద్దుకుంది. ఆలయ లోగిలిలో ఊయలలో సాయిబాబా రజతమూర్తి గోచరిస్తాడు. చెక్కతో తీర్చిదిద్దబడిన శేషతల్పం ఊయలగా సాయి డోలిక లూగుతూ ఉంటాడు. భక్తులను ఆనంద పారవస్యంలో ఓలలాడిస్తూ ఉంటాడు.